habitats of animals. Some animals like rats, snakes and rabbits dig holes in the ground to live. These holes are called burrows. ఏమన్నాడు? Some animals, rats, snakes, rabbits ఏం చేస్తాయి? మనకి ల్యాండ్ లో ఒక హోల్ ని చేసుకొని అందులో నిలుస్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటున్నాడు? దీస్ హోల్స్ ఆర్ కాల్ బుర్రోస్. ఆ హోల్స్ ని ఏమంటాడు? బుర్రోస్ అని కూడా అంటారు. ఇక్కడ ఫిగర్ లో చూడండి, ర్యాబిట్ ఎలా ఉంది? ఒక హోల్ నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ స్నేక్ కూడా అంతే చూడండి. స్నేక్ కూడా ఒక హోల్ నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ర్యాబిట్ ఇన్ ఏ బుర్రో, స్నేక్ ఇన్ ఏ హోల్. దీస్ కాల్ హ్యాబిటెట్స్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. అంటే ఏ యానిమల్స్ ఏ ఫుడ్ని తీసుకుంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆన్ ది బేస్ ఆఫ్ దర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎనిమల్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 categories. సో 4 categoriesగా డివైడ్ చేస్తారు. అవి తినే ఫుడ్ని బట్టి యానిమల్స్ని 4 categoriesగా డివైడ్ చేస్తారు. అవేంటి? ఫస్ట్ వన్ అంటే herbivores. Now we discuss about herbivores. These are grass eating animals. Herbivores అంటే ఏంటి? గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ని, ఓన్లీ గ్రాస్ మాత్రమే తినే యానిమల్స్ ఏమంటారు? హెర్బివోర్స్ అంటారు. దే ఈట్ గ్రాస్, లీవ్స్ ఆఫ్ ట్రీస్ అండ్ గ్రీన్ ప్లాంట్స్. ఏం తింటాయి హెర్బివోర్స్? గ్రాస్ ఇంకా లీవ్స్ ఆఫ్ ద ట్రీస్, ఆకులని, గడ్డిని, ఇంకా గ్రీన్ ప్లాంట్స్ని తింటాయి. ఎగ్జాంపుల్ గోట్, కౌ ఎక్సెట్రా. ఏం తింటాయి? ఎగ్జాంపుల్ ఏంటి? గోట్, కౌ. సమ్ యానిమల్స్ లైక్ మంకీ ఈట్ ఫ్రూట్స్ అండ్ నట్స్. సో మంకీ ఏం తింటుంది? మంకీ కూడా ట్రీస్ యొక్క ఫ్రూట్స్ అండ్ నట్స్ కానీ తింటుంది. సో అవి కూడా హెర్బివోర్స్. సో ఎగ్జాంపుల్ ఏంటి? గోట్, కౌ, మంకీస్ ఆర్ హెర్బివోర్స్. సో ఇక్కడ ఫిగర్ చూడండి, గోట్ ఈటింగ్ గ్రాస్. ఇక్కడ గోట్ అనే గ్రాస్ తింటుంది. మంకీ ఈటింగ్ ఫ్రూట్. మంకీ ఏం చేస్తుంది? ఫ్రూట్ని తింటుంది. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ కార్నివోర్స్. కార్నివోర్స్ మీన్స్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ని కార్నివోర్స్ అంటారు. హెర్బివోర్స్ అంటే ఓన్లీ గ్రాస్ మాత్రమే తినే వాటిని హెర్బివోర్స్ అంటారు. కార్నివోర్స్ అంటే ఫ్లెష్, అంటే అదర్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని తినే వాటిని కార్నివోర్స్ అని అంటారు. దే హంట్ అండ్ కిల్ స్మాల్ యానిమల్స్ అండ్ ఈట్ దే ఫ్లెష్. ఏం చేస్తాయి ఇవి? వేటాడి అదర్ యానిమల్స్ని వేటాడి తింటాయి. స్మాల్ యానిమల్స్ కైనా కావచ్చు, బిగ్ యానిమల్స్ కైనా కావచ్చు, వేటాడి తింటాయి. సో వాటి ఫ్లెష్ అనేది తింటుంది. ఎగ్జాంపుల్ వూల్ఫ్, లియోపార్డ్ ఎక్సెట్రా. ఏంటి? లయన్ కూడా మనం హంట్ చేసి తింటుంది కదా. సో లయన్, ఫాక్స్, ఇంకా టైగర్ ఇవన్నీ హంట్ చేసి తింటాయి. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ హంటర్స్. దాంట్లో నేమ్, అదర్ నేమ్ ఏంటి దీనికి? దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ హంటర్స్. నెక్స్ట్ scavengers. Next we need to discuss about omnivores. ఏంటి? herbivores, carnivores, omnivores. So omnivore, third one అంటే omnivores. Omnivores అంటే these animals eat both plants and animals. అంటే ప్లాంట్స్ ని ఇంకా యానిమల్స్ యొక్క ఫ్లెష్ ని తినే వాటిని ఏమంటారు? ఓమ్నివోర్స్ అంటారు. ఎగ్జాంపుల్ బియర్, క్రౌ ఎక్సెట్రా. బీర్, క్రౌ ఎక్సెట్రా. అవేంటి? యానిమల్స్ ని తింటే అట్ ద సేమ్ టైం గ్రాస్ ని కూడా తింటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్కావెంజర్స్. Scavengers అంటే they are some animals that feed on the flesh of dead and decaying animals. They help to maintain the cleanness of the forest. They are called scavengers. Example jackal, hyena, vulture, etc. ఏమన్నాడు ఇక్కడ? They are some animals that feed on the flesh of dead and decaying animals. ఇవి ఏం తింటారు స్కావెంజర్స్? డెడ్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ ని తింటూ ఉంటాయి. అంటే ఫారెస్ట్ లో చనిపోయిన ఉంటాయి కదా నార్మల్గా, ఆ చనిపోయిన యానిమల్స్ యొక్క ఫ్లెష్ ని అనేది ఆ డెడ్ బాడీ పైన ఉన్న వాటిని తింటూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారు? స్కావెంజర్స్ అంటారు. దే హెల్ప్ టు మెయింటైన్ ద క్లీన్నెస్ ఆఫ్ ది ఫారెస్ట్. అది తినడం వల్ల మనకి క్లీన్ అవుతుందా లేదా ఫారెస్ట్ అనేది? డెడ్ యానిమల్స్ మనం తీసేస్తే ఫారెస్ట్ నీట్గా ఉంటుంది కదా. సో అందుకే ఏమంటారు? దే హెల్ప్ టు మెయింటైన్ ద క్లీన్నెస్ ఆఫ్ ఫారెస్ట్. దే ఆర్ కాల్డ్ స్కావెంజర్స్. వాటిని ఏమంటాడు? స్కావెంజర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? స్కావెంజర్స్ జాకెల్, హైనా, వల్చర్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి? స్కావెంజర్స్. నెక్స్ట్ we need to discuss about endangered animals. So many wild animals are killed by human beings for sport, food and medicines. Many wild animals are killed by human beings
ఫర్ స్పోర్ట్, ఫుడ్ అండ్ మెడిసిన్స్. ఏంటి మన యానిమల్స్కి హ్యూమన్స్ అనేవి హ్యూమన్స్ ఏం చేస్తున్నారు, యానిమల్స్ని చంపేసి వాటి నుంచి ఫుడ్, మెడిసిన్స్, ఇంకా సమ్ అదర్ థింగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ animals like tiger, panda and Indian rhinoceros have become very few in numbers. ఇంకా ఇండియాలో సో అలా చేయడం వల్ల ఇండియాలో ఏమైపోయినాయి, టైగర్, పాండా, రైనోసరస్ అనేవి చాలా తక్కువైపోయాయి. సో దే వుడ్ బికమ్ ఎక్స్టింక్ట్ ఫ్రమ్ ద ఎర్త్ వన్ డే. ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, బట్ కొన్ని రోజులు అయితే అలాగే హ్యాండ్ చేస్తే, హ్యూమన్ బీయింగ్స్ అలాగే హ్యాండ్ చేస్తే కొన్ని డేస్ తర్వాత అవి మనకి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఎక్స్టింక్ట్ మీన్స్ అంతరించిపోతాయి, అంటే కనిపించకుండా అంతరించిపోతాయి. దీస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఎండేంజర్డ్ యానిమల్స్. ఏమంటారు, ఈ యానిమల్స్ని ఎండేంజర్డ్ యానిమల్స్ అని కూడా అంటారు. వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఏం చేయాలి మనం, దాన్ని హంట్ చేయకుండా ఫుడ్ కోసం ఏం చేయాలి, మనం ఫుడ్ కోసం, మెడిసిన్స్ కోసం హంట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలి మనం. సో అవి ఎక్స్టెంట్ అవ్వకుండా మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ఎండేంజర్డ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ సేఫ్ ఇన్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్. సో ఎక్కడ ఉంటాయి ఎండేంజర్డ్, మనం ఎక్కడ చూస్తాం, టైగర్, పాండా, రైనోసరస్ ఎక్కడ చూస్తున్నాం, నార్మల్గా పార్క్స్లో చూస్తున్నాం కదా. సో అంటే ఫారెస్ట్లో ఉంటే హంట్ చేస్తున్నారు కదా, సో ఫారెస్ట్లో కనిపించకుండా ఇప్పుడు నార్మల్గా మేము నేషనల్ పార్క్స్లో, ఫారెస్ట్లో కనిపించట్లేదు, నేషనల్ పార్క్స్లో చూస్తున్నాం. సో ఫ్యూచర్లో అయితే అక్కడ కూడా చూడం మనం హంట్ చేసుకుంటూ వెళ్తే. సో అందుకే మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఎండేంజర్డ్ యానిమల్స్ ఇచ్చాడు, ఇక్కడ టైగర్, పాండా, రైనోసరస్.